మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. చదివినటువంటి వాక్య భాగంలో సమూయేలు అనేటువంటి బాలుడును గూర్చి పరిశుద్ధాత్మను రాయించినటువంటి మాట. అతడు దేవుని దయయందును వర్ధిల్లుతూ ఉన్నాడు, మరియు మనుషుల దయందు కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు అని. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, దేవుని దయలో వర్ధిల్లుట అనగా మనుషుల దయలో వర్ధిల్లుట అనగా ఏమై ఉన్నది? దేవుని దయలో వర్ధిల్లుట అనగా ఆయన కృపలో, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా, ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆయన మహిమార్థము జీవించుటను బట్టి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదమే దేవుని దయలో వర్ధిల్లుట. మరి మనుషుల దయలో వర్ధిల్లుట అనగా మనుషులు వారిని గూర్చి మేలైనటువంటి మాటలు, మనుషులు వారి కొరకు మేలు చేసేటువంటి పరిస్థితులు, మనుషులు వారి కొరకు సహాయం చేసేటువంటి పరిస్థితులు, మనుషులు వారి కొరకు నిలబడేటువంటి పరిస్థితులు ఎప్పుడైతే సంభవిస్తాయో వారు మనుషుల దయలో వర్ధిల్లుతున్నారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, దేవుని దయలో వర్ధిల్లితేనే గాని మనుషుల దయలో వర్ధిల్లలేము అని అన్న సంగతి. లోక సంబంధంగా మనం చూసినట్లయితే మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉండొచ్చు, కానీ దేవుని దయలో వర్ధిల్లటానికి అది సరైనటువంటి మార్గము, సరైనటువంటి పద్ధతి, సరైనటువంటి గమనము కానే కాదు. క్రీస్తును అంగీకరించి ఆయన సత్య మార్గములో గమ్యమునకు చేరవలసి, పరలోక రాజ్యానికి వారసులు కావలసి ఉండగా వారికి ప్రభువు నిర్ణయించినటువంటి ఒక క్రమం ఏదనగా, దేవుని దయలో వర్ధిల్లు వారు మాత్రమే మనుషుల దయలో వర్ధిల్లుతారు. దేవుని దయలో వర్ధిల్లని వారు మనుషుల దయలో కూడా వర్ధిల్లలేరు. సమూయేలు బాలుడుగా ఉండగానే దేవుని దయలో వర్ధిల్లాడు కనుకనే మనుషుల దయలో కూడా సమూయేలు వర్ధిల్లాడు. దేవుని దయలో వర్ధిల్లడానికి సమూయేలు ఏం చేశాడు? అతడు బాలుడుగా ఉన్న సమయంలోనే దేవుని మందిరములో ఎదిగాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాడు, దేవునికి నచ్చినటువంటి విషయాలు ఏమై ఉన్నాయో తెలుసుకున్నాడు, దేవుడు మెచ్చని అసహ్యమైనటువంటి కార్యాలు ఏమై ఉన్నావో తెలుసుకుని వాటి జోలికి వెళ్లకుండా నిలిచిపోయాడు. ఈ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితమును బట్టి దేవుని దయలో సమూయేలు వర్ధిల్లుతూ ఉన్నాడు. సమూయేలు వర్ధిల్లుటను బట్టి సమూయేలు యొక్క వెలుగు తేజరిల్లింది. ఆ తేజరిల్లినటువంటి వెలుగును బట్టి మనుష్యులు ఆ వెలుగులోకి వచ్చి సమూయేలును గూర్చి మంచి సంగతులను చెప్పుకుంటూ ఉన్నారు. అతడు ఒక ప్రవక్త అని, అతడు సరైనటువంటి భక్తిలో ఉన్నాడని, సమూయేలును గూర్చి ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యం ప్రజలలో తేజరిల్లింది. కనుక మనుషులు సమూయేలు యొక్క మేలును కోరుకున్న వారుగా ఉన్నారు. సమూయేలుకు ఆ మనుషుల దయలో వర్ధిల్లేటువంటి నడిపింపు ఎలా వచ్చింది, ఏ విధంగా వర్ధిల్లగలిగాడు అని చూసినట్లయితే, దానికి ముందు యెహోవా దయలో వర్ధిల్లాడు కాబట్టి మనుషుల దయలో వర్ధిల్లగలిగాడు. దేవుని దయలో వర్ధిల్లాడు కాబట్టి దేవుని దీవెనకు, ఆశీర్వాదానికి పాత్రుడుగా నిలబడ్డాడు కాబట్టి ఆ ఆశీర్వాదము చేత, ఆ దీవెన చేత, ఆ కృప చేత మనుషులలో వర్ధిల్లగలిగాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మనుషుల దయలో కూడా వర్ధిల్లాలి అని పరిశుద్ధాత్మను తేటగా తెలియజేస్తున్నాడు. మనము మనుషుల దయలో వర్ధిల్లాలి అంటే దేవుని దయలో నిశ్చయంగా వర్ధిల్లవలసినదే. ఎస్తేరును గురించి మనం చూస్తాం. ఆమె రాజు యొద్దకు వెళ్ళినప్పుడు ఆమెను చూడగానే రాజుకు దయ కలిగింది. ఎందుకని ఎస్తేరును చూడగానే రాజుకు దయ కలిగింది మనం గమనిస్తాం. ఆ అధ్యాయంలో అప్పటికి ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసింది. అప్పటికీ ఎస్తేరు దేవుని మీద మంచి విశ్వాసం కలిగి ఉన్నది. అప్పటికే ఎస్తేరు దేవుని యొక్క కార్యం కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నది. తన జనుల క్షేమం కొరకు తాను చేయవలసినటువంటి ప్రతి పని చేస్తూ ముందడుగు వేసింది. ఆమె దేవుని దయలో వర్ధిల్లింది. దేవుని యొక్క కరుణా కటాక్షములకు పాత్రురాలుగా మార్చబడింది. కనుకనే ఆమె ఎప్పుడైతే రాజు ఎద్దుకు వచ్చిందో రాజుకు దేవుడు దయ పుట్టించాడు. ఆమెను గుర్చి మనం గమనించినట్లయితే ఆమె ఎంతో భయపడింది. రాజు ఎద్దుకు సెలవు లేకుండా వెళ్తే, ఆయన పిలవకుండా, ఆయన అనుమతి లేకుండా ఆయన ఎదుట కనబడితే ప్రాణాపాయమే కలుగుతుంది అన్న సంగతి ఆమెకి తెలిసి కూడా తెగించి రాజు ఎద్దుకు వెళ్ళింది. ఆ సందర్భంలో రాజు అంటాడు, ఎస్తేరు ఎందుకని ఇప్పుడు వచ్చావు? నీకు రాజ్యములు సగభాగం కావాలా? నేను ఇస్తా నీకు అని అంటున్నాడు. అతని యొద్దకు అనుమతి లేకుండా ఎవరు వెళ్ళకూడదని
చెప్పినప్పటికీ ఎస్తేరు వెళ్ళింది. ఒక విధంగా మాట్లాడితే కోపం రాకపోయినా ఎందుకు వచ్చావు, ఏం కావాలి, త్వరగా చెప్పు అని మాట్లాడొచ్చు. కానీ రాజు అంటాడు, నీవు వచ్చిన కారణం ఏమైంది, నీకు రాజ్యంలో సగభాగం కావాలా, ఇంకా ఏదైనా కావాలా అని ఆమె పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రేమను ఉద్దేశమును కలిగిన వాడిగా రాజు అక్కడ మనకు కనిపిస్తాడు. కారణం ఎస్తేరు దేవుని దయలో వర్ధిల్లింది కాబట్టి రాజు దయను పొందుకొనగలిగింది. సమూయేలు దేవుని దయలో వర్ధిల్లాడు కాబట్టే అతడు మనుషుల దయలో వర్ధిల్లాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవునిలో ఎదుగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా ప్రభు మారుస్తాడు. మనల్ని వ్యతిరేకిస్తూ మనకు హాని చేయాలని ప్రయత్నించే వారిని సైతం ఆయన మన మేలును కోరుకునే వారిగా ఆయన చేయగలడు. ఎస్తేరు జీవితంలోనూ సమూయేలు జీవితంలోనూ మనం అదే విషయాన్ని గమనిస్తాం. సమూయేలు అలాగ దేవుని దయలో వర్ధిల్లడానికి గల మూల కారణం మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే అతడు దేవుని మందిరంలోనే ఉన్నాడు. దాని అర్థం మనం ఎప్పుడు మందిరంలోనే కూర్చోవాలని కాదు, కానీ దేవుని సన్నిధిని మనం ఎప్పుడు అనుభవించాలి. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ నిబంధన ప్రకారం ఆలయమే దేవుని మందిరం. అయితే నేటి దినాన మనకు ఆయన ఒక కదిలే దేవాలయాన్ని ఇచ్చాడు. మన హృదయం ఆయనకు దేవాలయం, మన దేహం ఆయన ఆత్మ నివసించేటువంటి నివాస స్థలం. కనుక మనం ఎక్కడ మోకరించి ప్రార్థన చేసినా, ఎక్కడ కన్నులు మూసి ఆయన నామాన్ని స్మరించినా, ఎక్కడ ఆయనను గురించి ధ్యానము కలిగి ఉన్నా ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. కనుక ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని అనుభవించే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క భక్తి జీవితం, మన యొక్క మాట తీరు, మన యొక్క ఆలోచనలు, క్రమము, వస్త్రధారణ ఉన్నట్లయితే ఆయన దయలో మనం వర్ధిల్లగలుగుతాం. అప్పుడు మాత్రమే మనుషుల దయలో మనం వర్ధిల్లగలుగుతాం. దేవుని దయలో వర్ధిల్లకుండా ఉన్నట్లయితే మనుషుల దయలో వర్ధిల్లుట అసాధ్యం. ఒకవేళ మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉన్నప్పటికీ అది దైవ సంబంధమైనటువంటి దీవెనకరమైనటువంటి వర్ధిల్లుట అనేది కానే కాదు. మనమైతే ఆయన దయలో వర్ధిల్లినట్లయితే నిజముగా మనం మనుషుల దయలో వర్ధిల్లుతాం. మనకు హాని కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు మన బాధలో వారు పాలిభాగస్సులుగా మార్చబడతారు. ఎందుకంటే అది నిజముగా మనుషుల దయలో వర్ధిల్లుట. సాధారణంగా లోక సంబంధంగా మనుషుల దయలో వర్ధిల్లినట్లయితే మనుషులు మేలు కలిగేంతసేపు, ఉపయోగం ఉన్నంతసేపు మనకు మేలు చేస్తారు. మన వల్ల వాళ్ళకి క్షేమం కలుగుతుంది, మన వల్ల వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతుంది అన్నప్పుడే వారు మేలు చేస్తారు. అయితే ఒకసారి వారికి మన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మనం నిరుపయోగమైన వారు, మన దగ్గర ధనం లేదు, మన దగ్గర ఆరోగ్యం లేదు, మన దగ్గర పలుకుబడి లేదు, మన దగ్గర అధికారం లేదు, ఆధిపత్యం లేదు అని తెలిసిన తర్వాత వారికి మనం ఏమాత్రం విలువగా ఎంచబడము. అప్పుడు మనుషుల దయలో వర్ధిల్లుట శూన్యమైపోతుంది. ఒకవేళ దేవుని దయలో వర్ధిల్లి క్రమంగా ఉన్నట్లయితే అది మనుషుల దయలో నిజమైనటువంటి వర్ధిల్లింపుకు కారణమవుతుంది. వారు మనం కలిగినటువంటి బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి, ఇబ్బందులను బట్టి వారు సైతం మేము కూడా మీతో ఉన్నామనేటువంటి ఆత్మీయ బంధంలోనికి, ఆధ్యాత్మిక సహవాసంలోనికి వారు సైతం చేర్చబడతారు. ఇది నిజముగా మనుషుల దయలో మనం వర్ధిల్లుట. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని దయలో వర్ధిల్లుదాం. ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు, ఆయన సన్నిధిని అనుభవించుటకు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడే ఆయన చిత్తము బాగుగా ఎరుగుటకు మనం అడుగు వేసినట్లయితే మనం మనుషుల దయలో వర్ధిల్లగలుగుతాం. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. మనం ప్రభువుని గురించి కూడా చూస్తాం. ఆయన శరీరధారగా ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు లూకాసు సువార్తలో రాయబడినటువంటి మాట, ఆయన మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుతూ ఉన్నాడు. దాని అర్థం అది ఒక క్రమమైనటువంటి వర్ధిల్లుట అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. మనం మనుషుల దయలోను దేవుని దయలోను ఎదుగుచూ వర్ధిల్లుతూ ఉండనని ప్రభు కోరుకుంటూ ఉండగా ఆయన దయలో వర్ధిల్లి మనుషుల దయలో వర్ధిల్లింపును పొందుకుంటకు మనము సాగిపదం దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ఈయన దేవుని మాటలో ప్రతి వాని హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయను కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నుల్లో మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ దయలోను మనుషుల దయలోను వర్ధిల్లాలని మీరు కోరుకుంటున్నారని మీరు సెలవించిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తుతిని. వాక్యన ప్రతి వారు ఇక మీదట నీ దయలోను నీ సన్నిధిలో ఎదుగుతూ మనుషుల దయలో కూడా వర్ధిల్లుటకు కృప దయచేసి ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కరని మహిమచులు తీర్చి నీ రాక రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.